హలో! నమస్తే అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ ఎట్లున్నారు? అంతా మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సిను 65. ఈ వీడియోలో మనం ముచ్చటగా 3 ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ ముచ్చట ఏందంటే నిన్న రాత్రి ఒక ప్రోమో రిలీజ్ అయింది. 'నిఖిల్ వర్సెస్ మణికంఠ' ఆ గొడవ పెరిగి పెద్దగై, సిరిగి షాటంతయి, శాపంతయి, ఆకాశం అంత అయిందా? లేదా అక్కడికే సల్లబడిపోయిందా? ఆ ఒక టాపిక్ మాట్లాడుకుందాం. రెండో టాపిక్ ఏందంటే ఆహ్, నిన్న నైట్ అంటే గ్రాండ్ లాంచ్ తర్వాత నైటు అంతా అయిపోయింది. ఇక పడుకునేదాకా ముచ్చట్లు ఏం పెట్టిర్రు? ఆ అర్ధరాత్రి మధ్యలో దరువు అంటే స్టార్టింగే కదా! సపానే ఉంటదని అనుకుంటాం కదా! లాంచ్ రోజు ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు? అబ్బా! నువ్వు ఏడికెళ్ళొచ్చినావు? ఏ బస్ ఎక్కొచ్చినావా? ఫ్రీ టికెటేనా? లేదంటే నువ్వు మెట్రోకి వచ్చినావా? నువ్వు కార్‌లో వచ్చినావా? గిట్లాంటి ముచ్చట్లే మాట్లాడుకుంటారు. కానీ దానికి మించిన ఇంట్రెస్టింగ్ టాపిక్‌లు ఏర్పడ్డాయి. బికాజ్ ఆఫ్ అనిల్ రావిపూడి అన్న పెట్టిన ఒక ట్విస్ట్ వల్ల నాగమణి కట్ట హర్ట్ అవ్వడం వల్ల ఇసోంటివి జరిగినాయి. అందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. ఎస్పెషల్లీ నాగమణికంఠ విత్ శేఖర్ భాష ఒక టాపిక్, నాగమణికంఠ విత్ నైనిక అండ్ నాగమణికంఠ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితాండబ్బా! నిన్న రాత్రి నుంచి చూస్తుంటే. స్టార్టింగ్‌లోనే చాలా హైప్ ఇచ్చారు. దాంతో పాటుగా మాక్సిమస్, డెక్సిమస్, మెరిడియస్ దగ్గర నుంచి అద్భుతమైన అప్డేట్లున్నాయి. అవి కూడా చెప్పుకుందాం. 5 దాకా నేను, స్వాతి విపరీతంగా బిజీగా ఉన్నాం. మేకింగ్ ఆఫ్ పార్సెల్స్ బ్లర్ అయితాంది ఏందిది? పార్సెల్‌లు తయారు చేసినాం. ఓన్లీ నా మొఖానికే ఫోకస్ అయితుంది ఇక్కడ. అంతే. యాహ్! పార్సెల్‌లు రెడీ చేయడంలో నా చుట్టూ పార్సెల్లే ఉన్నాయబ్బా! నా చుట్టూ పార్సెల్లే ఉన్నాయి. దగ్గర దగ్గర 50 ఆర్డర్‌లు ఈరోజు డిస్పాచ్ చేయబోతున్నాం. మేము డిస్పాచ్ చేయబోతున్నాం. సో, మీకు గూడా మన స్వాతి పికిల్స్‌లో పికిల్సే కాదు, మనం లడ్డూలు అంటే డ్రై ఫ్రూట్ లడ్డు, హెల్తీ లడ్డు, బెల్లం సున్నుండలు కూడా స్టార్ట్ చేసినాం. అండ్ వెజ్జోళ్ళ కోసం మష్రూమ్ పికిల్ ఖతర్నాక్ ఉంటది. www.swatipickles.comల కొట్టి చూడుర్రి, మీకు కనబడతాయి. లేదు వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేయొచ్చు. 7981810911. ఇగో ఈడ నెంబర్ కనబడతా ఉంటది. వెబ్‌సైట్ కనబడుతుంటది. మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోర్రి. హెల్తీగా తినుర్రి. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోమో నిన్న నైట్ రిలీజ్ అయిన చిన్న షార్ట్ ప్రోమోని బట్టి చూస్తే నిఖిల్‌కి అండ్ మన నాగమణికంఠకి ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూని వీళ్ళు నిన్న లైవ్‌లో టెలికాస్ట్ చేయలే. ఎందుకంటే కుప్పలు కుప్పలుగా ఉంటాయి దాచావు లోపల, అద్భుతమైన సరుకొద్దా లోపల దాస్తావు అంటే ఎపిసోడ్ కోసం కొన్ని దాచిపెడుతుంటారనమాట. అట్లా దాన్ని దాచిపెట్టిర్రు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత లోపలికి పోయిన తర్వాత హ్యాపీగా నాగమణికంఠ అట్లనే నిఖిల్ ఇద్దరు కూడా కూర్చుండి డిన్నర్ చేసారు. సో, ఆ ఇష్యూ పెరిగి పెద్దగా కాలేదు. అక్కడికే కట్ అయిపోయింది. ఇక్కడ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడినవు నిఖిలు అని చెప్పి నాగమణికంఠ హర్ట్ అయ్యిండు. ఎందుకంటే ఇక్కడ నాగమణికంఠ తన ఏజ్‌ని కూడా షేర్ చేసుకున్నాడు. నాగమణికంఠ 95లో పుట్టిండంట. అంటే ఇప్పటికి 29 ఇయర్స్, నియర్ బై 30 ఇయర్స్‌లో ఉన్నాడు. సో, నేనేం చిన్న పోరని కాదు. నన్ను చిన్న పోరని లెక్క డీల్ చేయొద్దనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది. రెండోది అందరూ అనిల్ రావిపూడి ఉన్న టైంలో ఎలిమినేట్ చేసే కంటెస్టెంట్స్ స్పాట్ ఎలిమినేషన్ ఎవరిని చేద్దామంటే నాగమణికంఠ అంటే అసలు చాలా మందికి తెలవదట. అందుకే అందరూ నాగమణికంఠని చూపించారు. అంటే అందరికీ తెలిస్తేనేమో అతన్ని చూపించరు. ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళున్నారబ్బా! నలుగురు బ్యాచ్ ఉన్నారిప్పుడు. మళ్ళా బ్యాచ్ తయారైంది చూడు. కన్నడ బ్యాచ్. సారీ ఫర్ సేయింగ్ యాక్చువల్లీ మరి నిజంగానే ఉన్నారబ్బా! నా కన్నడ సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ హర్ట్ కాకుర్రి. ఇక్కడేందంటే ఒక గూటి పక్షులు ఒక చోట చేరుతాయన్నట్టు ఇప్పుడు నలుగురు ఒక భాష వాళ్ళు. ఖచ్చితంగా ఒక చోట నాన్ తెలుగు పీపుల్ ఎక్కువున్నారబ్బా! ఓ మాట చెప్పాలంటే నాన్ తెలుగు పీపుల్ ఎక్కువున్నారు. వీళ్ళంతా ఒక చోట చేరుతారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ అయితారు. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్సే. బేసిక్‌గా బయట కూడా ఫ్రెండ్సే. తెలవదు అనేది ఒక పెద్ద అబద్ధం. పెద్ద డ్రామా. దాన్ని నమ్మినవా రామ రామ నీకంటే అపరిచితుల్లో రాము లేరు మామ. అయితే ఏందంటే ఆహ్, బేసిక్‌గా వీళ్ళంతా ఫ్రెండ్స్ బయట. కాబట్టి ఇక్కడ నాగమణికంఠ ఆళ్ళకి తెలవదు కాబట్టి నాగమణికంఠ అంటే 4 ఓట్లు పడాయి. ఇప్పుడు నిఖిలు, ప్రేరణ కంబము, మన యష్మి గౌడ, ఇంకొకళ్ళెవలు మన పేరే అది కరెక్ట్‌లే. పృథ్వీరాజ్. ఈళ్ళు నలుగురున్నారు. ఈళ్ళు నలుగురు ఒకళ్ళు ఓటేస్తే ఇంకోళ్ళు నలుగురు ఓటేసేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ డేస్‌లో కాబట్టి. ఆ తర్వాత వీళ్ళకి పంచాయతీలైతే అది వేరే ముచ్చట గాని. నాగమణికంఠ అనేసరికి ఇప్పుడు ఆదిత్య ఓం నాగమణికంఠ అన్నాడు. ఓం ఆగమాగం అయిపోయిండు మనోడు. నాగమణికంఠ. సారీ నాగమణికంఠ ఆగమాగం అయిపోయి హర్ట్ అయిపోయి అందరితోటి తన బాధ షేర్ చేసుకుంటున్నాడు. బాగా దారుణం చేసిర్రబ్బా! నన్నందరూ హేట్ చేసిర్రు. నన్నందరూ పక్కన పెట్టేసిర్రు అని అని ఇయన్నీ పార్సెల్స్ వల్ల స్టాండ్ సెట్ అయితలేదు. ఓకే. అతను తన ఫ్రస్ట్రేషన్ అంటే తను చాలా కష్టపడి ఇక్కడికొచ్చిన, నేనిక్కడికి రావడానికి చాలా మాటలు పడ్డా అని చెప్పి శేఖర్ భాష అన్నతోటి మాట్లాడేటప్పుడు చాలా విషయాలు షేర్ చేసిండు. అంటే నేను చాలా కష్టపడొచ్చిన, చాలా మందితో మాటలు పడాల్సొచ్చింది. అండ్ నేనిక్కడికి అంటే వాళ్ళ మిసెస్‌కి తనకి లొల్లయింది. తనకి వాళ్ళ మిసెస్‌కి సంబంధం లేదు అన్నట్టుగా మనకి ఏవీలో ఎస్టాబ్లిష్ చేసిర్రు. కట్ చేస్తే ఇక్కడ నేనొచ్చేటప్పుడు మా మిసెస్‌కి ఫోను చేసినా, 'బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
డబ్బులు పంపించింది. లేదు నాకు డబ్బులు పంపకు నువ్వు అప్పుగా ఇయ్యి అని అంటే, లేదు లేదు నేను అప్పుగా ఇయ్య నీకు ఇస్తున్నా పట్టు అని చెప్పి ఇచ్చిందట. ఒకవేళ వైఫ్ హస్బెండ్‌కి అప్పుగా ఇస్తే దానికి వడ్డీ కట్టలేక హస్బెండ్ వడ్డీ కాసులోడికైనా వడ్డీ కట్టచ్చేమో గానీ వైఫ్‌కి మాత్రం వడ్డీ కట్టలేవు. ఆ విషయం తెలవక అప్పుగా ఇయ్యన్నాడట మొగోడు. అమ్మా! అయ్యా ఒడవదయ్యా అప్పు అట్లుంటదన్నట్టు. సడెన్‌గా మా వైఫ్ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకొచ్చిన బాధ అని ఆపిన. ఓకే. అయితే అయితే ఇట్లా అంటే వాళ్ళ మిసెస్ మాట్లాడుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. అరే! అదేంది వాళ్ళ మిసెస్ తోటి అయిపోయింది అన్నట్టుగా చెప్పిండేంది? అసలు నా లైఫ్‌లో నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా అన్న డబ్బులతోటి ముడిపడి ఉన్నట్టుగా, తెగిపోయినట్టుగా ఆమె అమెరికాలో ఉంది. ఈయన ఇండియాలో ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసిర్రు. ఇక్కడ చేస్తే ఈయన ఆమెతోటి మాట్లాడుతున్నానని చెప్పిండు. ఏందబ్బా! అంటే ఈ ముసుగులో గుద్దులాట అంతా 3 వారాల లోపు తేలిపోతది. అసలు నిజమేంది అనేది ఇంకో నలుగురితో మాట్లాడేటప్పుడు బయటకొచ్చేస్తది. ఆ రకంగా బయటకొస్తదబ్బా! బయటకి రాకుండా అయితే ఉండదు. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిందేంటంటే ఏవీల్లో చూసేటియన్నీ నిజాలు గాదు. మాట్లాడే మాటలన్నీ నిజాలు గావాల్సింది ఉండదు అనేది అర్థం జేసుకోవాలన్నట్టు. కంటెస్టెంట్ ఏవీలో జెప్పిండంటే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నిలకడ మీద నిజం తెలుతదని అనుకోవాలి. అండ్ ఎంట్రన్స్‌లో వచ్చినప్పుడు కొంతమంది నాకు బిర్యానీ గావాలే, కొంతమంది నాకు ఏంది ఆపర్చునిటీస్ గావాలే, కొంతమంది నాకు ఛాలెంజెస్ గావాలే, కొంతమంది నాకు ఇది గావాలే, కొంతమంది అది గావాలని ఇయన్నీ గూడా మాటలు నీటి మీద మూటలు. ఆ మాటలు చేతల్లోకొచ్చినప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. అప్పటిదాకా ఏ కంటెస్టెంట్‌ని ఆహ్, వావ్! అని చెప్పదలుచుకోవట్లేదు నేను. ఎందుకంటే అందుకే. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నాగమణికంట కిచెన్ టాపికొచ్చింది. యాక్చువల్లీ నాగమణికంటకి వంటొచ్చా రాదా అని విష్ణుప్రియతోటి ఒక డిస్కషన్ జరిగింది. ఇవి నిన్న నైట్ జరిగిన డిస్కషన్స్. విష్ణుప్రియ నాకస్సలు వంట రాదన్నది. యూట్యూబ్ ఛానెల్‌లో చూస్తేనేమో వంటల వంటల వీడియోలుంటాయి. చాలా సీజన్‌లల్లా ఈళ్ళేమో ఈ యూట్యూబ్ ఛానెళ్ళల్లో వ్లాగులల్లో వాళ్ళ టాలెంట్ అంతా చూపిత్తరు. కడియెత్తి ఈడికొచ్చి నాకేం రాదని అంటారు. ఎందుకంటే వంట రూమ్‌లో పోయినామంటే వంటింటి కుందేలయిపోయి ఆడనే కట్టేసినట్టు అయితదన్న భయం కొద్దీ చాలామంది వంట రూమ్‌లోకి రావద్దు అన్న ప్లాన్ జేత్తరు. కడిగెత్తి ఇక్కడ వీళ్ళ టాలెంట్ అంతా ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుంటారు. దొరికిపోతారు ఈజీగా. సో, అట్లా చాలామంది నాకు వంట రాదు, వంట రాదు అని చెప్తున్నారు. బికాజ్ ఆఫ్ వంట రూమ్‌లోకి పోవద్దు అని. సో, మరి వంట బాధ్యత ఎవరు తీసుకుంటారు? మన మాక్సిమమ్స్‌ని అడుగుదాం. హలో మామ వంట బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పు నువ్వు? ఆ! ఆ! ఓకే. 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 డన్. వంట బాధ్యత మాక్సిమం నాగమణికంట కొంచెం లిటిల్ బిట్ వచ్చు నాకు అని చాలా సార్లు అంటుండు. నేను ఎక్కువ మందికి వండలేను గానీ కొంతమందికి వండుతా అంటున్నాడు. కాబట్టి నాగమణికంట వంట బాధ్యత తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నాగమణికంట ఒక్కడు కాదు. బేబక్క, నాగమణికంట అండ్ సోనియా, సీత వీళ్ళంతా. సీత ఆల్రెడీ చెప్పింది నేను మదర్ ఆఫ్ ద గ్యాంగ్ అన్నది. కాబట్టి కేరింగ్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా సీత వంట రూమ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ బేబక్క కొంచెం పెద్దామె కాబట్టి అంటే వీళ్ళకంటే ఏజ్‌లో పెద్దామె. కొంత ఈమెకి బాగా ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చూస్తే అర్థమైతది. సో, ఖచ్చితంగా వంట రూమ్‌ల బేబక్క, అట్లనే నాగమణికంట, సోనియా అండ్ సీత ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ యాజ్ యూజువల్‌గా సోనియాకి కమాండింగ్, డిమాండింగ్ ఉంది కాబట్టి ఒకవేళ రేషన్ వస్తే రేషన్ బాధ్యత అంతా సోనియాకి అప్పజెప్పే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సోనియా కింద ఎవరుండాలి సెగ్రిగేషన్ అంటే మళ్ళా వంట టీమ్‌లో ఉన్నోళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మిగతా వాళ్ళంతా ఎస్కేపింగ్ ఆర్డర్‌లో బాత్రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు క్లీనింగ్ జేయడంలో ఉంటారు. ఎవరు విష్ణుప్రియ అయితేంది, లేదంటే మిగతా వాళ్ళంతా ప్రేరణ కంబం, యష్మి గౌడ వీళ్ళంతా క్లీనింగ్ సెక్షన్‌కి పోతారు. అక్కడేందంటే తొందరగా పని ఊడగొట్టుకొని మళ్ళా వాళ్ళ యాక్టివిటీస్‌లోకి పడొచ్చన్నట్టు. అదే కిచెన్‌లోకి జొర్రినామంటే బయటకి రావడానికి ఉండదు. ఇట్లా కట్టేసినట్టు ఉంటది. కొడుతూనే ఉంటది, వండుతూనే ఉంటారు, తోముతూనే ఉంటారు అన్నట్టుగా ఉంటదండి. కిచెన్ టీమ్ కంటే బయట టీమ్ అలకగా. బాత్రూమ్‌లో ఏముంది భయ్, ఒక రోజుకొకసారి కడగాలన్నా దనదన కడిగేసుకొని పక్కకి రావచ్చన్నట్టు. ఒక గంటలో ఒడిచిపోతది ముచ్చట. కానీ ఇది ఇట్లా గాదు. డే అంతా అలానే ఉండాలి. సరే. ఇక నెక్స్ట్ ఆర్గ్యూ విత్ నిఖిల్ అయితే అది పెద్దగా ఏం కాదు. నిఖిల్ డిస్‌రెస్పెక్ట్ చేసిండని చెప్పి నాగమణికంట హర్ట్ అయితే, సారీ నేను రెస్పెక్ట్ చేయను ఇంకోసారి అని చెప్పి నిఖిల్ చాలా మ్యాన్లీగా పక్క తప్పుకునే నేచర్ అయితే కనబడుతుంది. అందుకే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ భోజనం చేసిర్రు. అది మనం చూసినాం. అది మనకు నిన్న నైట్ లైవ్‌లో వచ్చింది. నెక్స్ట్ శేఖర్ భాష అట్లనే నాగమణికంట ఇది కొంచెం లెంతీ డిస్కషన్. ఇందులో ఏందంటే ఫస్ట్ టాపిక్ నాగమణికంటకు పెళ్ళయిందని శేఖర్ భాషకు తెలవదు. అయితే నాగమణికంట సడెన్‌గా నేను బయట పడుకుంటా, సోఫాలో పడుకుంటా, బెడ్‌రూమ్‌లో పడుకోను. కాంబినేషన్‌గా నేను బెడ్ షేర్ చేసుకొని పడుకోను అని అంటాడు. ఎందుకు అని శేఖర్ భాషని అడిగితే, నాకు కాలేసే అలవాటు ఉంది. దీనివల్లే నాకు వైఫ్‌కి నాకు డిస్కషన్స్ వచ్చి డివోర్స్ దాకా పోయిందన్న సెన్స్‌లో మాట్లాడతాడన్నట్టు. ఒక వైరాగ్యం కైండ్ ఆఫ్ మాటలుంటాయి కదా మనోడి దగ్గర. ఆ మాట అంటాడు. అనంగానే శేఖర్ భాష ఏమన్నాడంటే, అవునా! నీకు పెళ్ళయిందా? అంటే ఆ! పిల్లలున్నారా? ఆ! అన్నాడు. అవునా! నాకు 3 ఇయర్స్ పాపుంది. నీకు అంటే 2 ఇయర్స్ పాపుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని అక్కడ ఒక ఒక కూతురున్న తండ్రులు బాధ్యతగా ఉంటారనేది
మీ అందరికీ తెలిసిందే. అయితే ఇద్దరు కూతురున్న తండ్రులు కూర్చొని ముచ్చట పెట్టుకోవడం స్టార్ట్ అయిందన్నట్టు. ఈ కనెక్టివిటీతో పాటుగా ఏమైంది నీ వైఫ్‌కి నీకు ఏం డిస్టర్బెన్స్ అనంటే, అంటే మీ కూతురుతో ఎట్లుంది? నేను నా కూతురిని ఇడిచిపెట్టొచ్చినా అని శేఖర్ భాష అనంగానే, అవునా! మా కూతురు యూఎస్‌లో ఉంటది. అంటే అవునా! అంటే మాట్లాడవా? అంటే మాట్లాడను. ఈ టాపిక్ వచ్చేసరికి ఇగ కొంచెం డెప్త్‌గా కలిసి క్లోజ్ అయ్యి ముచ్చట పెట్టుకోవడం స్టార్ట్ అయ్యారు. కానీ అక్కడ నాగమణి కంటే చిన్న అబ్జెక్షన్ చెప్పిండు. వేరే వాళ్ళతో ఈ మాత్రం కూడా షేర్ చేసుకోలేదు. నీతో అసలు షేర్ చేసుకోను. అంటే ఎవరితో కూడా షేర్ చేసుకోను. నువ్వే అంతో ఇంతో క్లోజ్ కాబట్టి ఈ మాత్రమనే చెప్పినా అన్నాడు. ఏవీలో మొత్తం చెప్పినట్టుగా నేను చెప్పిండు. అయితే ఇక్కడేంది నాగమణికంట వాళ్ళ మిసెస్ యూఎస్ఏలో ఉంటది. నాగమణికంట ఇక్కడుంటాడు. వాళ్ళ మిసెస్ వీళ్ళతోటి మాట్లాడతలేదు. ఎంబటే ఒక జస్ట్ 5 మినిట్స్ ఆఫ్ టాక్‌ల బిగ్ బాస్‌కి వస్తున్నా అని చెప్పి వాళ్ళ మిసెస్‌కి ఫోన్ చేసి, నాన్న నాకిట్లా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అంటే, కంగ్రాచ్యులేషన్స్ అని డబ్బులు పంపించిన అని చెప్పి చెప్పింది. అని టాపిక్ చెప్తాడు. ఇక్కడ ఏందంటే కొంచెం మిస్‌లీడింగ్ ఉందన్నట్టు. ఏవికి అని చెప్పే మాటలకి, మళ్ళీ జరిగిన సినారియోకి. అండ్ మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంది అంటే, కాలమే కారణం. నా తప్పేం లేదు. ఆహ్, ఆమె తప్పేం లేదు. నా తప్పే ఉంది అన్నట్టుగా చెప్పిండన్నట్టు. మా కూతురికి చాక్లేట్ కూడా కొనియలేని సిట్యుయేషన్‌లో ఉన్నా నేను. చాక్లేట్ అన్నా కొనియాలంటాడు. ఊకో అన్నా నువ్వు సీరియల్‌లు చేత్తన్నావు. సరే పోనీలే అక్కడ డబ్బులు ఇత్తలేరంటావా? అంతకంటే ముందు జాబ్ చేసినాను. ఏదో దాంట్లో ఏందది ఐఏఎసా? ఐపీఎస్సా? ఎ కాదు కాదు. ఫారెన్‌గా హైలైట్స్ ఏమో ఏదో చెప్పిండబ్బా నాకు ఏవీలో సరిగ్గా ఇనలేదు. అది సెలెక్ట్ అయినా, అమెరికా పోయినా, జాబ్ కొట్టినా ఇయన్నీ చెప్పిండు. సో, అదంతా మరి ట్రాషా? ఇది ట్రాషా? ఏది ట్రాష్? ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత శేఖర్ భాషతో మాట్లాడతా, "నువ్వెవరికేసినావు ఓటు ఎలిమినేట్ కావడానికి" అన్నట్టుగా నాగమణి కంట అడిగితే, "నేను సీతకేసినా. ఎందుకంటే ఆల్రెడీ నలుగురిని గుద్ది పడేసారు కాబట్టి నేను నీకేయలేదన్నట్టు" చెప్పిండన్నట్టు. యాహ్! అయితే ఆఫ్‌కోర్స్ ఇది కూడా వాస్తవం. ఎందుకంటే నలుగురేసిన తర్వాత ఆయన ఎట్లాగో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. మళ్ళీ ఇంకోలా చేయాల్సిన అవసరం లేదు కదా! దిస్ ఈజ్ లాజిక్. లాజిక్ ఉపయోగించిండు. ఆ తర్వాత శేఖర్ భాష వాళ్ళందరి హ్మ్. ఒక్క నిమిషం. ఎవరెవరు నా పేరు చెప్పిర్రు, ఆ టాపిక్ మాట్లాడిర్రు. ఆ తర్వాత శేఖర్ భాష అండ్ నాగమణికంట హ్మ్. 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 ఇదయిపోయింది. నైనిక అండ్ నాగమణికంట బయట కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు. వర్షాన్ని ఆస్వాదిస్తున్న నాగమణికంట దగ్గరికి నైనిక అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు, "చాలా బాగుంది కదా వర్షం. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెదర్ చాలా బాగుంది" అని చెప్పి నాగమణికంట చెప్తాండు. "అవునవును చాలా బాగున్నది" అని చెప్పి ఆహ్, నైనిక. ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే అందరి వల్ల కాదబ్బా! కొందరి వల్లనే అయితది. వర్షం పడతాంటే వర్షపు పాడుగాను అసలు ముసురు పట్టిందయ్యా మొసం ఆడతలేదు, పిసలేత్తాంది అన్న సిట్యుయేషన్ కొంతమందికుంటది. వావ్! వర్షం అన్న సిట్యుయేషన్ కొంతమందికుంటది. ఎన్విరాన్మెంట్‌లో జరిగే ప్రతీది ఒకరికి ఆహ్లాదాన్ని ఇస్తే, ఒకరికి కంపరాన్ని, ఇరిటేషన్‌ని గూడా ఇస్తాయి. అట్లుంటదనమాట. అయితే వీళ్ళిద్దరూ వర్షాన్ని ఎంజాయ్ జేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ముచ్చట్లు పెట్టుకున్నారు. అంటే ఏందంటే, బట్టలు పెట్టుకోవడానికి స్పేస్ లేదని ఒక టాపికు. క్యాప్టెన్సీ లేదు. అయ్యో! ఎట్లా మరి ఏం జేస్తారు? అంటే మనమే అడ్జస్ట్ అవ్వాలనేది ఒక టాపికు. ఆ తర్వాత మొదటి నుండి టాస్క్‌లొస్తే రేపటి నుంచి ఫుల్ టాస్కులుంటాయి. అసలు ఇట్టిట్లా మాట్లాడుకోవడానికి గూడా ఉండదు. అసలు ఎట్లుంటదో తెలవదు. మొత్తం ఆగమాగం ఉంటదని జెప్పి అనే టాపిక్ ఒకటొచ్చింది. ఆ తర్వాత మణికంఠ ఇక్కడ విష్ణుప్రియతోటి ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఇక్కడ నీకెవరు తెలుసు అంటే నాకెవ్వరు తెలవదు అన్నాడు మణికంఠ. మణికంఠ వర్కింగ్ ఇన్ సీరియల్స్ ఎవ్వరు తెలవది అనంటే ఇట్స్ నాట్ రైట్. సరే పోన్లే. నేనంటే సీరియల్ చూడ కాబట్టి సీరియలోళ్ళు తెలవదు. నువ్వు తెలవదంటే ఓకే. నువ్వు సీరియల్‌లో పని జేస్తా. సీరియల్ హీరోలు, సీరియల్ హీరోయిన్‌లు తెలవదంటే ఎట్లా నడతాయా ముచ్చట? నాకిక్కడ ఎవ్వరు తెలవదంటే ఓకే. బాగా పరిచయం లేదు అన్న సెన్స్‌లో చెప్పినావా ఓకే. ముఖ పరిచయమే లేదన్నట్టు చెప్తే మాత్రం తప్పు. ఇగ ఇక్కడ నాగమణికంట ఫుడ్ హ్యాబిట్స్ గురించి విష్ణుప్రియతో డిస్కషన్ చేస్తే నాకు చప్పగా ఏదున్నా అది తింటాను అని చెప్తాడనమాట. సాల్టు, కారం, ఉప్పు, మసాలా అట్లాంటివి తినా నేను చప్పగా తింటా అని చెప్పిండన్నట్టు. ఈయనకి కారం, కారం తినిపిచ్చి చికెన్ ముక్కలు తినే శోభా శెట్టి లాస్ట్ ఇయర్ తిన్నది చూడుర్రి. అట్లాంటి టాస్క్ ఒకటి పెడతారు చూడుర్రి. ఈయన సప్పగా తింటా అంట అన్నప్పుడే ఈయనకి రెడీ చేస్తారు స్కెచ్. ఆహా! సప్పగా తింటావా నువ్వు? నేనున్నాక అని చెప్పి బిగ్ బాస్ మామ రెడీగా ఉంటాడు. నోట్ చేసుకుంటాడు. సప్పగా తింటాడట రేయ్ కారం పెట్టరా ఈయనకి. అట్లా. ఓకే. హ్మ్. హైలైట్ టాపిక్ చెప్తా. హైలైట్ అంటే హైలైట్ టాపిక్. ఇదేందంటే అఫ్రీది ఉన్నాడు అఫ్రీది. నాబిల్ అఫ్రీది. ఈ నాబిల్ కంటే నాకు అఫ్రీదే మంచిగా అనిపిత్తందబ్బా! పలకడానికి ఈజీగున్నది. అఫ్రీది ఒక పెద్ద మాట అన్నాడబ్బా! ఎంత పెద్ద మాట తెలుసా అది? మామూలు మాట గాదు. నాగం ఏంటిది మేకప్ తీసినంక అక్కడున్న అమ్మాయిల్ని గుర్తుపట్టలేకపోతున్నాడట. ఏమంటాడు చూడుర్రి చెప్తా. హ్మ్. మేకప్ తీసినాక గుర్తే పడతలేనన్న వీళ్ళనెవరిని అంటాడు. అసలు మేకప్ ఆమె ఎవల జోడి ఆమె? నిఖిల్ జోడా? ఈమెవలు ఎవల బడ్డీ? అనుకుంటా చెప్తాండు. ఓయమ్మ! నువ్వు ఏమన్నావో తెలుసా? ఐపీసీ సెక్షను 304, 306, 309 అండ్ 108 అన్నిటి కింద నీ మీద ఘోరం కేసులు ఎత్తారు అమ్మాయిలు. నీకు తెలుస్తలేదు. ఆ! అంటే
నువ్వు బాడీ షేమింగ్ చేసినట్టు ఇప్పుడు తెలుసా? మేకప్ లేకపోతే వాళ్ళు గుర్తుపట్టలేకుండా ఉన్నారంటే బాడీ షేమింగ్ ఇది. నబీల్ భాయ్ बहुत हो रहा आपको. ఓకే. ఇంక శేఖర్ భాష బేబక్క ఇదొక క్రేజీ ఇన్సిడెంట్. శేఖర్ భాష బేబక్కకి ప్రపోజ్ చేసిందబ్బా. సీరియస్ కాదు. శేఖర్ భాష అన్న బేబక్కని పిలిచి చెప్పిన శేఖర్ భాష అని రాసిన అన్ని వ్యూల్లో బెస్ట్ వ్యూ ఏది అని అడుగుతాడు. అన్ని వ్యూలలో బెస్ట్ వ్యూ ఏది అని అడగానే ఇదే వ్యూ చాలా బాగుంది, వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడుతుంది అని అంటది బేబక్క. అనగానే ఎంబటే కాదు ఐ లవ్ యూ అంటాడు. నాకు ఇది కలే గమ్మత్ అనిపించిందబ్బా. భాష అన్న మామూలుడు కాదు. భాష అంటే భాష భాష బేబక్క భాష మంచి కామెడీ టైమింగ్ తోటి నడుస్తుంది వీళ్ళది. అప్డేట్లలో చూస్తుంటే కనుక రేషన్ బేబక్క అండ్ సోనియా తీసుకునే ఛాన్సెస్ వెరీ హై. అండ్ కుకింగ్ బేబక్క, నాగమణికంఠ, సోనియా అండ్ సీత ఈ నలుగురు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బాత్రూమ్లు యష్మి అండ్ మణికంఠ తీసుకోవచ్చు, లేదంటే యష్మి అండ్ మన ఎవరు ప్రేరణ కంబం తీసుకోవచ్చు. ఇక ప్రేరణ కంబము బాత్రూమ్లు సపరేట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఆడోళ్ళకి వేరు మగోళ్ళకి వేరు అని పెట్టే ప్రయత్నం చేసింది. దీని మీద బిగ్ బాస్ ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు. అండ్ బిగ్ బాస్ తెలుగులో మాట్లాడండి ప్లీజ్, మీ కాల్ మొక్కుతుంది దండం పెడతా, మీకు బాంచన్ దొరసాని జర తెలుగులో మాట్లాడండి అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అఫ్కోర్స్ చెప్పుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా తెలుగు వాళ్ళ కంటే నాన్ తెలుగు వాళ్ళే ఎక్కువ కనబడతారు. ఉన్న తెలుగు వాళ్ళలో కొంతమందికి తెలుగు రాదు. అండ్ బేబక్కకి సోనియాకి ఖచ్చితంగా ఇష్యూ జరగబోతుంది. వంటింట్లో ఉండబోతున్న ఇద్దరు వంటింటి ఆడవాళ్ళకి ఖచ్చితంగా 2 కప్పులు ఒక చోట కలిస్తే ఉంటాయా? ఖచ్చితంగా లొల్లి పెట్టుకుంటాయి. సో ఆ లొల్లి జరగబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది నా మ్యాక్సిమస్ 6th సెన్స్ ద్వారా చెప్తున్న ముచ్చట. శేఖర్ భాష అన్నకైతే గట్టి పంచాయతీలు అయితే, ఎందుకంటే నాన్ తెలుగు వాళ్ళ ముంగట ఈయన తెలుగులో మాట్లాడుతాడు, అద్భుతంగా వాళ్ళకి పంచులు ఎత్తాడు. వాళ్ళకి అర్థం కాక రాంగ్ అర్థం చేసుకుని ఖచ్చితంగా ఇష్యూ జరుగుతుంది విత్ కన్నడ పీపుల్. ఎస్ పృథ్వీ మార్నింగే సాంగ్ వచ్చింది, ఇంతకుముందు చూసిన. ఆ సాంగ్ మీద నాబెల్ భాయ్ అట్నే పృథ్వీ ఇద్దరు కూడా మంచిగా డాన్సులు చేస్తున్నారు. చాలా జరగబోతున్నాయి. ఈరోజు నామినేషన్స్లో కూడా గట్టి గొడవలు జరిగినాయని ఇన్ఫర్మేషన్. ఎస్పెషల్లీ నాగమణికంఠ గట్టి వైరల్ అవుతాడు. ఎవరి పేరు కూడా ఇన్నిసార్లు మనం చెప్పుకోలేదు. నాగమణికంఠ పేరు మాత్రం మారు మోగిపోతుంది. ఈ సీజన్ స్టార్ట్ అయిన వెరీ ఫస్ట్ డేనే ఖచ్చితంగా చాలా రోజులు ఉండే కంటెస్టెంట్ అవ్వబోతున్నాడని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని. దిస్ ఈజ్ యువర్ సీను 65. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.